నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. గత నెల 23వ తారీఖు నుంచి వెళ్ళి సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి వెళ్ళి ఆల్ ఇండియా వ్యాప్తంగా కూడా జీఎస్టీ తక్కువైందని చెప్పేసి కేంద్రం అయితే నివేదిక విడుదల చేసింది. మరి జీఎస్టీ తక్కువైందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కావచ్చు, అలాగే షాప్లో సేల్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రస్తుతానికి మనకు మలక్పేటలో ఉన్నాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే మేడం. సంతోష్ కుమార్. జీఎస్టీ తక్కువైందని చెప్పేసి అంటున్నారు. వేట్ల మీద తక్కువైంది, సరుకుల మీద మెయిన్గా అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీదనే తక్కువైందని చెప్పేసి అంటున్నారు. సరుకుల దగ్గర అయితే కొంతమంది తక్కువ కాలేదని చెప్పేసి చెప్తున్నారు, కొంతమంది తక్కువైందని చెప్పేసి. సో మీరు ఇప్పుడు హోల్సేల్ రన్ చేస్తున్నారు కదా షాపు, వేటి దగ్గర మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ జిఎస్టీ పైన మనకు నాలెడ్జ్ రావాలి. ఎందుకంటే కస్టమర్స్ పాపం వాళ్ళ తప్పేముండదు. వాళ్ళు ఏంటంటే టీవీలలో వీటిలలో జిఎస్టీ తగ్గింది అని అంటారు. ఫస్ట్ జిఎస్టీ తగ్గింది, దేనిపైన తగ్గలేదు అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు నా షాప్ వరకు వచ్చినప్పుడు నా షాప్లో టాయిలెట్ సోప్స్ ఉంటాయి, వాషింగ్ సోప్స్ ఉంటాయి, డిష్ వాష్ సోప్స్ ఉంటాయి. సోప్స్ రేంజ్కి వచ్చినప్పుడు 3 వేరియంట్స్ సోప్స్ ఉంటాయి. కానీ ఈ 3 వేరియంట్స్ ఆఫ్ సోప్స్లో ఓన్లీ టాయిలెట్ సోప్స్ పైన జిఎస్టీ అనేది ఎఫెక్టివ్గా కనబడుతుంది. డిష్ వాష్ సోప్స్ పైన ఎఫెక్టివ్ లేదు. ఇంకా టాయిలెట్ సోప్స్ పైన ఎఫెక్టివ్ ఉంది, వాషింగ్ సోప్స్ పైన ఎఫెక్టివ్ లేదు, జిఎస్టీ ఎఫెక్టివ్ లేదు. సో మనం ఎగ్జాంపుల్ ఏంటంటే 3 వేరియంట్స్ ఆఫ్ దోస్ సోప్స్ తీసుకుంటే ఓన్లీ టాయిలెట్ సోప్స్ పైనే జిఎస్టీ ఎఫెక్టివ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబే అనేది టాయిలెట్ సోప్, అది ఇంతకుముందు 41 ఎంఆర్పి ఉంది. ఇప్పుడు కొత్త ఎంఆర్పి 38 ఎంఆర్పి వచ్చింది టాయిలెట్ సోప్. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ శాండిల్ సోప్ ఉంది, అది ఇంతకుముందు 42 ఎంఆర్పి ఉంది, కొత్త 38 ఎంఆర్పి వచ్చేసింది. సంతూర్ సోప్ టాయిలెట్ సోప్ ఇంతకుముందు 41 ఎంఆర్పి ఉండే, కొత్త 38 ఎంఆర్పి వచ్చేసింది. సో ఎఫెక్టివ్ రేట్స్ అనేది ఓన్లీ టాయిలెట్ సోప్ పైనే ఉంది. జిఎస్టీ నో చేంజ్ ఆన్ టాయిలెట్ సోప్ పైన జిఎస్టీ చేంజ్ ఉంది. డిష్ వాష్ సోప్ పైన, వాషింగ్ సోప్ పైన చేంజ్ అనేది లేదు. ఎవ్రీ మంత్కి ఒక 15,000 రూపీస్ అనేది తీసుకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి సేవ్ అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో అట్లా ఏమైనా సేవ్ అవుతుందా మేడం? డెఫినెట్లీ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ టాయిలెట్ సోప్స్ తీసుకున్నారనుకో డెఫినెట్లీ సేవ్ అవుతుంది. సో నువ్వు ఓన్లీ డిష్ వాష్ సోప్స్ అదే 15,000 పెట్టి కొన్నావు అనుకో నీకు ఏం చేంజ్ ఉండదు. నువ్వు ఓన్లీ 15,000 వాషింగ్ సోప్స్ కొన్నావు అనుకో నో చేంజ్. సో ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ టాయిలెట్ సోప్స్ పైన జిఎస్టీ చేంజ్ అయింది కాబట్టి నువ్వు 15,000 కాదు 20,000 పెట్టి కొన్న టాయిలెట్ సోప్స్ ఆటోమేటిక్గా చాలా డిఫరెన్సియేషన్ కనబడుతుంది జిఎస్టీ ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు మీకేమైనా ఎఫెక్ట్ ఉందా? అంటే ఇంతకుముందుకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు? డెఫినెట్లీ ఉంటుంది కదా అండి. ఇప్పుడు ఎందుకంటే కస్టమర్కి బెనిఫిట్ చేయడమే మా బాధ్యత. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఏదైనా ఉన్నా కానీ పాత ఎంఆర్పి వచ్చింది, పాత స్టాక్ ఉంది అని అంటే మేము కొనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కస్టమర్కు మనం బెస్ట్ రేట్లు ఇవ్వాలి, కొత్త రేట్లు ఇవ్వాలి, తగ్గిన రేట్లు ఇవ్వాలి. సో అందుకని నేనేం చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ చూపించమంటే చూపిస్తాను. పాత ఎంఆర్పి జూమ్ చేస్తాను చూడండి, 42 ఎంఆర్పి పాతది, కొత్తది జిఎస్టీ తగ్గిన తర్వాత వచ్చిన స్టాక్ 36 ఎంఆర్పి. సో నేనేం చేస్తాను అంటే నా దగ్గర పాత స్టాక్ ఉన్నది. సో పాత స్టాక్ ఆల్రెడీ మాకు ఏంటంటే మేము ఏదున్నా మేము దందా చేసేవాళ్ళం కాబట్టి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ తగ్గుతుంది అంటే దేనిపైన తగ్గుతుంది, దేనిపైన తగ్గట్లేదు. సో టాయిలెట్ సోప్స్ పైన తగ్గుతుంది. సో ఏంటంటే టాయిలెట్ సోప్స్ అనేది మేము స్టాక్ కొనడమే బంద్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ మేము బంద్ చేసినాం అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తది తీసుకురావాలి. సో ఆల్మోస్ట్ ఆల్ 22 సెకండ్కు జిఎస్టీ ఎఫెక్ట్ అయింది. ఈరోజు ఎన్నో తారీఖు 7th. సో నాకేంటంటే ఫస్ట్ వరకు కొత్త స్టాక్ వచ్చేసింది. 1 వీక్ అనేది కామన్గా నడుస్తుంటుంది. ఎందుకంటే కోవిడ్ 3 months ఉంటేనే 3 months మనం స్టాక్ అందియగలిగినాం. అలాంటిది ఇప్పుడు అనేది నడుస్తుంటుంది. కాబట్టి ఇంకా దానికంటే కూడా ఫాస్ట్గా కూడా కంపెనీ వాళ్ళు కొత్త స్టాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, కొత్త స్టాక్ ఇస్తున్నారు. మీకేమైనా ఎఫెక్ట్ ఉందా అట్లా షాప్స్ పెట్టి రన్ చేసే వాళ్ళకి? డెఫినెట్లీ ఉంటుందండి. ఓన్లీ టాయిలెట్ సోప్స్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక 100 సోప్స్ తీసుకున్నారు, పాతది 42 సోప్స్ తీసుకున్నారు. 100 సోప్స్ అంటే ఎంత? 4,200 రూపీస్. ఇప్పుడు అదే ఎంఆర్పీలో కొత్తది తీసుకుంటే ఎంత? 3,600. అంటే 800 డిఫరెన్స్ వచ్చినట్టే కదా కస్టమర్కి. నాకు నష్టం ఏం లేదు. నాకు ఎప్పుడు పెట్టినా నాకు అదే మార్జిన్, 1% మార్జిన్. ఎగ్జాంపుల్ ఎంఆర్పీ ఎంత ఉండని నా మార్జిన్ అదే 1%. సో ఏంటంటే నాకు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ నాకు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, కస్టమర్కు కూడా ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇప్పుడు జిఎస్టీ తక్కువైంది, కాస్ట్లు కూడా తక్కువైనాయి అంటే కదా? జిఎస్టీ తక్కువైంది, కాకపోతే మాత్రం అవే రేట్లు ఉన్నాయి. కొంచెం మార్కెట్ మాత్రం అదే యావరేజ్ లో నడుస్తుంది, కానీ టైట్ మాత్రం ఉంది మార్కెట్. జిఎస్టీ వల్ల తగ్గిందని చెప్తున్నారు, కానీ ఉన్న ధరలు అన్నీ ఉన్నాయి, అవే ధరలు ఉన్నాయి. మార్కెట్ అయితే కొంచెం మార్కెట్ అయ్యే ఉంది, కానీ తగ్గలే. జిఎస్టీ మాత్రం కొంచెం తగ్గినందుకు కొంచెం తగ్గించారు 5%, పర్లేదు. కాకపోతే మాత్రం మార్కెట్ అదే రేట్లో ఉంది. కొనుక్కునే వాళ్ళే, మేము కొనుక్కునే బిజినెస్. ఒక నెలకి ఒక 5 నుంచి 15,000 మిగులుతాయని చెప్పినారు. అట్లా మిగులుతున్నాయి ఏమన్నా? ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి, అంతా 15 days అయింది కదా జిఎస్టీ బంద్ చేసి. ఇప్పుడైతే ఏం తెలియదు, ఒక 2-3 months అయితే దానికి కొంచెం తెలుస్తుంది కొంచెం. ఇప్పటివరకు అయితే ఏం తెలియదు, ఏం తక్కువ కావాలి.
జిఎస్టీ తక్కువ అయిపోయింది కరెక్టే, కానీ వ్యాపారం మాత్రం ఏమీ లేదు. చాలా దసరా నుంచి దివాళీ వస్తుంది, ఇప్పుడు 10 రోజుల్లో దివాళీ ఉంది, కానీ వ్యాపారం లాస్ట్ 2 years నుంచి అసలు లేనే లేదు. ఇంకా ఈ సంవత్సరం అయితే మొత్తం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ జనాల దగ్గర పైసలు లేదు, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, మొత్తం ఏం నడుతుంది. జనాల దగ్గర పైసలు ఉంటే మార్కెట్లో కస్టమర్ ఉంటారు, కానీ వ్యాపారం మాత్రం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు ఇక్కడ వ్యాపారం? మేము దగ్గర 5 సంవత్సరం నుంచి నేను ఇక్కడ ప్రాపర్ ఉన్నా. 5 సంవత్సరం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. స్టార్టింగ్ 2 years మంచిగా నడిచింది, కానీ ఇది ఏమంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు తగ్గున్నప్పుడు వ్యాపారం మాత్రం మంచిగా నడింది. దాని కేసీఆర్ పోయిన తర్వాత వ్యాపారం మాత్రం మొత్తం పోయింది. మేము ఎంత తక్కువకి ఇస్తే జనాలకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఇదే రేట్ ఆన్లైన్లో దొరుకుతుంది, ఇదే రేట్ అక్కడ దొరుకుతుంది, ఇదే రేట్ మార్కెట్కి ఎవరు వస్తలేదు. జనాలు కూడా తక్కువ అయిపోయింది. 3 years బ్యాక్ జనాలు కనబడాలంటే ఇప్పుడు నడవడానికి టైం ఇక్కడ ప్లేస్ దొరకవు, కానీ ఇప్పుడు జనాలు కూడా లేదు, ఎవరు లేదు. కానీ ప్రతి ఐటెంలో రేట్ పెరుగుతుంది, కానీ కస్టమర్ మాత్రం ఫెయిల్. జిఎస్టీ తక్కువైంది అంటున్నారు, తక్కువైంది. జిఎస్టీ 100% తక్కువ అయింది, కానీ మనకు ఏం లాభం లేదు. సేవ్ అవుతున్నాయా? నెలకు ఒక 15,000 సేవ్ అవుతాయా? ఏదో ఒకటి అవుతుంది. 5,000 10,000 అవుతుంది, కానీ ఇంత పెద్ద కోటు పెట్టేసి 5,000 10,000 సంపాదించంటే వేస్ట్. మీకేమైనా లాస్ ఉందా? మొత్తం లాసే, ప్రాఫిట్ ఏం లేవు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి బిజినెస్ ఏమీ లేవు. కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే బిజినెస్ మంచి నడుస్తుంది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం డౌన్. ఏం తక్కువ కాలే, ఆయిల్ కూడా మొత్తం 15 సంవత్సరాలు. ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్? బాగానే నడుస్తుందా? మీడియం ఉన్నాయి జరా, 10-15 వస్తుంది. 10-15 రోజులు ఉంటుంది. ఇప్పుడు దసరా దివాళీ టైం కదా, పండుగల సీజన్ కదా. పండుగలు లేవు, ఎక్కువ లేవు కారు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమైనా లాస్ ఉందంటారా? ఏం లేవు, తక్కువైందా పోనీ? ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది, బిజినెస్ తక్కువ అయిపోయింది ఇక్కడ. అంతే, ఆఫ్లైన్ తక్కువైపోయింది, ఆన్లైన్ ఎక్కువైపోయిందా? ఓకే. తీసుకునే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళు వస్తున్నారా ఎక్కువ మంది? వస్తున్నా. జిఎస్టీ తక్కువైన తర్వాత రేట్లు ఏం తక్కువ కాలేదు? ఏం కాలేదు. ఆయిల్ తగ్గిందా తగ్గలేదని అడుగుతారు, అంతే ఉంది రేట్. ఆయిల్ ఏం తగ్గలేదు, 145 రూపాయలు ఉంది గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్, ఇంకేం తగ్గలేదు. ప్రతి ఒక్క దాని మీద అడుగుతున్నారు. ప్రతి ఒక్క దాని మీద అడుగుతారు. జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ తగ్గింది, జిఎస్టీ తగ్గిందని అడుగుతారు కస్టమర్లు. ఇక్కడ ఏం తగ్గలేదు రేట్, అదే మామూలు రేటే ఉంది. చెప్తున్నాం అంతే, ఇంకేం లేదు. 5% ఉంది, 5% తక్కువైంది. అదే 5% ఉంటే తక్కువ కాలే కదా, అంతే. 5% కంటే తక్కువైనాయి. మా దాని అంతకంటే ఎక్కువ ఐటమ్ లేవు అంతే. మీరేం సేల్ చేస్తారు ఇక్కడ? ఉన్నాయి కదా, మురుమురాలు అవి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు అమ్మే దాంట్లో వేట్లలో తక్కువ కాలేదు, ఏం తక్కువ. మేము అమ్మే దాంట్లో 5% ఉంది, ఇక 5%కి ఏం తక్కువ కాలే కదా, అవుతుంది అంతే. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ అడుగుతున్నారా జిఎస్టీ తక్కువైంది కదా, ఏమైనా తక్కువైంది? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి చెప్పాలి అంతే. వాళ్ళకి అనౌన్స్ చేయాలి, ఏమిట్లా తక్కువైంది, ఏమిట్లా తక్కువ కాలేదని వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ చెప్పాలి. వాళ్ళు తక్కువైంది అడుగుతాడు, ఏదంటే తక్కువైందని ప్రజలకు తెలియదు. ఇట్లా ఇప్పుడు జిఎస్టీ తక్కువైంది, కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారా మీ దగ్గర కొనే వాళ్ళు కూడా? అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? జిఎస్టీ మీ ఐటమ్ మీద తగ్గిందా అని. మా ఐటమ్ మీద తగ్గదు, ఆల్మోస్ట్ ప్లాస్టిక్ గుడ్స్ ఇది 18% ఉంటుంది. అదే చెప్పేస్తున్నారు, కస్టమర్స్ అడుగుతున్నారా? అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు. అవే రేట్లు ఏం ఇస్తలేరు. ఏం తీసుకోవడానికి వచ్చారు మీరు? మేము ఇంకా చెయ్యాలి. అసలు రేట్లలో తక్కువ కాలేదా? ఏం తగ్గలే. ఏమేమి తీసుకున్నావు ఇప్పుడు? ఇప్పుడు పిండి తీసుకున్నాం, పిండి ఏం తక్కువ కాలేదు. మళ్ళా ధనియాలు తీసుకున్నాం, ధనియాల దాంట్లో ఏం తక్కువ కాలేదు. అంతే, 2 తీసుకున్నాం. అడుగుతున్నారు మీరు లోపల పోయి, షాప్ దగ్గర పోయి అడుగుతున్నారా? అడిగితే ఇంకేం రాలేదు, ఇంకా మా దగ్గర స్టాక్ రాలేదు. కొన్నిట్లలో తక్కువైనా కొన్నిట్లలో కాలేవా? అంతే. సో ఇప్పటివరకు కస్టమర్స్ మనతో మాట్లాడిన మాటలు బట్టి చూసినట్లయితే జిఎస్టీ కొన్ని విషయాలలో తక్కువైంది, కొన్ని వాటిలో తక్కువ కాలేదు. ఎలక్ట్రిక్ వస్తువులలో మాత్రం ఎక్కువ అయింది. ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి విషయాలలో జిఎస్టీ అనేది తక్కువ కాలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నెలకు ఒక 15,000 రూపాయలు సేవ్ అవుతాయనంటే అది కొంతమంది అయితే నవ్వుతున్నారు ఆ మాటకి. ఒక 5,000 రూపాయలు అయితే తక్కువ అవుతాయి కొన్ని సరుకుల విషయంలో కావచ్చు, కానీ నెలకి 15,000 రూపాయలు అయితే తక్కువ కావడం అయితే అది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.